నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలామంది క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ సోయా ఇలాంటి పదార్థాలు తీసుకోకూడదు అనేసి అంటూ ఉంటారు. అది డాక్టర్లు చెప్పారా లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పారా అన్నది పక్కన పెడితే థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు అసలు వీటిని దూరంగా పెట్టేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ డైలీ దీంట్లో అసలు తీసుకోరు. ఇది నిజమేనా సార్? ఇది అపోహన లేకపోతే తినకూడదంటారా? చాలా చాలా మంచి ప్రశ్నమా. మేము నిత్య జీవితంలో ప్రాక్టీస్లో కూడా చూస్తుంటామా. థైరాయిడ్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తుంటారు. చాలా మందికి ఉన్నటువంటి కామన్ డౌట్ ఇది. అవును సార్, మేము క్యాబేజ్ తీసుకోవచ్చా, క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చా, లేకపోతే సోయా తీసుకోవచ్చా అని అడుగుతుంటారమ్మా. దానికి కరెక్ట్గా సైంటిఫిక్ సమాధానం చెప్తాను చూడమ్మా. యాక్చువల్గా ఏంటంటే అందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు థైరాయిడ్ గ్రంథి యొక్క పనితనాన్ని దెబ్బతీస్తాయమ్మా. యాక్చువల్గా ఇప్పుడు క్యాబేజీలో, క్యాలీఫ్లవర్లో, అదేవిధంగా సోయాలో ఈ మూడింటిలో కూడా గాయిటిన్స్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. అదేవిధంగా థయోసైనైడ్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. సో ఈ మూడు కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి. ఎలాగంటే అది కూడా చెప్తాను చూడమ్మా. ఉదాహరణకి మూడింట్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. గాయిటిన్స్, థయోసైనైడ్స్, ఫ్లేవనాయిడ్స్ క్యాబేజీలో, క్యాలీఫ్లవర్లో, సోయాబీన్స్లో ఉంటాయమ్మా. ఎలాగంటే ఇప్పుడు ఈ గాయిటిన్స్ అనేటువంటి పదార్థాలు అందులో ఉన్నాయి కాబట్టి వెజిటబుల్స్లో అదేం చేస్తుందంటేమా, మనం తీసుకున్నటువంటి ఆహారం ఉన్నటువంటి కానీ సపరేట్గా తీసుకున్నటువంటి ఐడిన్ని థైరాయిడ్ గ్రంథి దగ్గరికి పోకుండా అడ్డుపడుతుందమ్మా. సో ఐడిన్ తక్కువైనప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో థైరాయిడ్ గ్రంథికి చేరకుండా ఇది అడ్డుపడుతుంటుంది. దానివల్ల ఇది వద్దని చెప్తుంటారమ్మా సర్వసాధారణంగా. రెండవది ఏంటంటే ఈ థయోసైనైడ్స్ అనేటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా, కెమికల్స్. ఈ థయోసైనైడ్స్ అనేటువంటి పదార్థాలు ఏం చేస్తాయంటేమా, టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ని థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయి. ఈ టీఎస్హెచ్ అనేటువంటి హార్మోను బ్రెయిన్లో రిలీజ్ అవుతుంటుందమ్మా. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ బ్రెయిన్లో రిలీజ్ అయ్యి అది ఈ యొక్క థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అక్కడ మెదడులో ఏమో టీఎస్హెచ్ ఉత్పత్తి అవుతుంది, కానీ ఈ థయోసైనైడ్స్ అనేటువంటి పదార్థాలు ఏం చేస్తాయంటే ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ టీఎస్హెచ్ని ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయమ్మా. సో దానివల్ల థైరాయిడ్ గ్రంథి పనిచేయదు. మూడవది వచ్చేసి ఫ్లేవనాయిడ్స్. ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ యొక్క గుణం ఏంటంటేమా, ఈ మూడు పదార్థాలు చెప్పాను కదమ్మా, ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయాబీన్స్ ఉన్నటువంటి ఈ ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటే ఆ థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్ ఉత్పత్తి కాకుండా అడ్డుపడతాయమ్మా. సో దీనివల్ల వాడకూడదు అని చెప్తారమ్మా, కానీ వాడొచ్చమ్మా. ఎలా సార్? వీటి వల్ల అది థైరాయిడ్ గ్రంథి పనితీరే మారిపోతుంది కదా మరి. ఇది క్వశ్చన్ అమ్మా, ఇక్కడ లాజిక్. సో వీటిలో ఏమైతుందంటమ్మా, పచ్చిగా ఉన్నప్పుడే ఇవి చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. పచ్చివి తినకూడదమ్మా. ఓకే. సో ఎప్పుడైతే మనం ఆహారాన్ని వండుతామో ఉడకబెట్టినప్పుడు ఈ గాయిట్రిన్స్ నశించిపోతాయి చాలా వరకు. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు మిగతా రెండు పదార్థాలు కూడా నశించిపోతాయి. కాబట్టి మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అది వండి తినమ్మా. వండి వాడడం వల్ల అంత దుర్గుణాలు ఉండవు, మితంగా వాడుకోవచ్చు. కాబట్టి గాయిట్రిన్స్, థయోసైనైడ్స్, తర్వాత ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ వండినప్పుడు దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి వాడుకోవచ్చుమా. రెండవది ఏమంటే, ఇప్పుడు ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటి వాటిలో ఎక్కువ పెస్టిసైడ్స్ చల్లుతారమ్మా. సో దానివల్ల కూడా ఈ పెస్టిసైడ్స్ ప్రభావం కూడా మన దేహంలోకి పోయేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుందమ్మా. వాటి మీద ఎక్కువ చల్లుతారు అన్నమాట. సో అది కూడా మంచిది కాదు కాబట్టి పచ్చిది వాడడం మంచిది కదమ్మా. సో ఉడకబెట్టి వాడడం వల్ల అంత దోషం ఉండదు, మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అయితే సార్, మీరు వస్తున్నారని అంటే చాలు మాకు చాలా కామెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి అని అంటే, సార్ని దీనికి చిట్కా అడగండి, దీనికి ఏం చేయాలి ఎట్లా అనేసి. థైరాయిడ్ అనేది ఇప్పుడు షుగర్తో ఈక్వల్గా పోటీ పడుతున్నారు. చాలా మందికి థైరాయిడ్ కూడా ఎక్కువ అవుతుంది. సో థైరాయిడ్కి ఏదైనా మంచి చిట్కా చెప్పండి అనేసి అడుగుతున్నారు. సో మీరు చెప్పే చిట్కా ఏంటి సార్? చాలా మంచి చిట్కా చెప్తామా. తయారు చేసుకోవడం చాలా సులువమ్మా, వాడుకోవడం సులువు, రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. ఏ థైరాయిడ్ అని కానివ్వండి, హైపో కానీ హైపర్ కానీ. థైరాయిడ్ జనరల్గా రెండు రకాలుగా వస్తూ ఉంటుంది. అది హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ కావచ్చు. ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే సపరేట్ మందులు ఉంటాయమ్మా. ఆయుర్వేద వైద్య విధానంలో ఒకటే ఔషధం థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ అంటే థైరాయిడ్ అంతే. థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే మెడిసిన్.
దాని యొక్క పనితీరును మెరుగుపరుస్తుందమ్మా. తక్కువగా ఉంటే నార్మల్గా తీసుకొస్తుంది పనితీరు, ఎక్కువ పనితీరు ఉంటే కూడా నార్మల్గా తీసుకొస్తుంది. అంటే ఈ దేహానికి ఎంత హార్మోన్స్ అవసరము, ఏ పద్ధతిలో ఈ దేహాన్ని కాపాడాలనేటువంటి పద్ధతిలో ఈ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి సమస్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏ థైరాయిడ్ అయినా ఇప్పుడు నేను చెప్పేది పనిచేస్తుందమ్మా. ఏ థైరాయిడ్ ప్రాబ్లం అయిపోయినా దీనికి త్రిఫల చూర్ణం ఒక 60 గ్రాములు తీసుకోవాలమ్మా. గత కొన్ని వీడియోస్లో కూడా మనం త్రిఫల చూర్ణం గురించి తెలుసుకున్నాం, మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా పిప్పళ్ళ చూర్ణం అమ్మా. ఈ పిప్పళ్ళు మనకు పచారికోటలో దొరుకుతాయి అమ్మా, లాంగ్ పెప్పర్ అంటారు అనమాట. సో అవి తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ యొక్క పిప్పళ్ళ చూర్ణం 20 గ్రాములు. అది ఓపిక లేదనుకోండి, మనకు మార్కెట్లో పిప్పళ్ళ చూర్ణం కూడా దొరుకుతుంది. సో 60 గ్రామ్స్ త్రిఫల చూర్ణము, 20 గ్రామ్స్ పిప్పళ్ళ చూర్ణము, ఒక 20 గ్రామ్స్ మాత్రము దేవదారు చెక్క చూర్ణం తీసుకోవాలమ్మా. దేవదారు చాలా మందికి పేరు తెలియకపోవచ్చు ఈ కాలం వాళ్ళకి. దేవదారు చెక్క మనకు ఆయుర్వేదం షాప్ లో అడిగితే ఇస్తారమ్మా. ఆ పౌడర్ కూడా దొరుకుతుంది. కాబట్టి దేవదారు చెక్క చూర్ణము ఒక 20 గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చెక్క తెచ్చుకొని దంచి చూర్ణం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. సో త్రిఫల 60 గ్రాములు, పిప్పళ్ళు 20 గ్రాములు, దేవదారు చెక్క 20 గ్రాములు. సో మొత్తం 100 గ్రామ్స్ పౌడర్ తయారైపోయిందమ్మా. అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడపను ఒక్కసారి, లేకపోతే ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకోవచ్చమ్మా. అట్లే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో కానీ, లేకపోతే ఆహారానికి ఒక అరగంట ముందు కానీ తీసుకోవచ్చమ్మా. ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ అమ్మా, అంటే ఇంచుమించు ఒక 2.5 గ్రామ్స్ ఒక ప్లేట్లో వేసేసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి, ఒకవేళ షుగర్ వ్యాధిగ్రస్తులు లేనటువంటి వాళ్ళైతే అలాగే నీళ్ళతో కలుపుకొని వాడుకోవచ్చుమా. అట్లా షుగర్ లేనటువంటి వాళ్ళైతే స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేసి సేవించాలమ్మా. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా సేవించడం వల్ల అది హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, ఏ థైరాయిడ్ అయినా ఆ థైరాయిడ్ సమస్యను చక్కదిద్దేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఈరోజు మాకు మంచి చిట్కాతో పాటు చాలా మందికి ఉన్న సందేహం, ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, సోయా వాడచ్చా, వాడకూడదా, వాడితే ఎలా వాడాలి అన్న దాని గురించి కూడా మాకు చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.